తెలంగాణలోని సర్పంచుల కష్టాలు గురించి ఒకసారి చూద్దాం. సర్పంచ్ సాగు భూములు ఫ్లాట్లు అమ్ముకుని సర్పంచులు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు. సొంతంగా నిధులు అభివృద్ధి పనులు చేస్తే అంటే సొంతంగా నిధులు సమకూర్చి అభివృద్ధి పనులు చేస్తున్నారు సర్పంచ్, తెలంగాణ సర్పంచులు. బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు అనమాట. ఇది అలాగే కొంతమంది దాదాపు 60 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ సర్పంచ్లు. దీని గురించి చూసుకుందాం. సాగు భూములు ఫ్లాట్లు అమ్ముకుంటున్నారు మరి సర్పంచ్లు. పొట్టగుడి కోసం ఊళ్ళోనే కూలీగా కొందరు పనిచేస్తున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ పెట్టారు కొంతమంది సర్పంచ్లు. దిక్కుతోచని స్థితిలో దాదాపుగా 60 మంది ఆత్మహత్యలు చేస్తున్నమాట. పెండింగ్ బిల్లులపై ఆశలు వదులుకోసి చాలామంది వేతనం మటుకు 6,500 మాత్రమే. ఎన్నికల కోసం లక్షల్లో ఖర్చు పెట్టారన్నమాట. అన్నీ తెలిసిన సర్పంచ్ పదవికి నేనంటే పోటీ కూడా పడుతున్నారు చాలామంది. దీని గురించి చూద్దాం. సర్పంచ్ గిరి కోసం నువ్వా నేను అన్నట్టు గట్టి పోటీ నెలకొన్న ఆ పదవి పేరు గొప్ప ఊరి దెబ్బ అన్న చందంగా జరిగింది అనమాట. సర్పంచ్ పేరు గొప్ప ఊరి దెబ్బ అనమాట. అలా ధైర్యంది. పదవికి ఎన్నిక గ్రామ పెద్దగా గౌరవ మర్యాదలు హోదా పెరుగుతాయి అంతే. సర్పంచ్ సభ అని పిలుస్తారు. ఇదంతా నాన్న ఒకవైపు. పదవి చేపట్టి కొన్నాళ్ళకే మూతిబరులకు కాస్త బేకాలు అవుతున్నారు అన్నమాట సర్పంచ్లు. ఇస్త్రీ కద్దరు చొక్కా జేబులో ఎప్పుడు 4 పెద్ద నోట్లతో టీవీ కనిపించే సర్పంచ్ సాబులు పదవి చేపట్టిన 2 ఏళ్ళకే కళ తప్పుతున్నారు అనమాట. ఆదర్శాలతో వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం ద్వారానో అధికార పార్టీ పెద్దల ఒత్తిడితోనో అభివృద్ధి పనులన్నీ భుజాన్ని ఎత్తుకుని అప్పులు చేసి మరీ పూర్తి చేస్తున్నారు. ఆ పనులు తాలకు బిల్లు రాకపోవడంతో ఆస్తులు తెగనమ్ముకొని వీధిని పడుతున్నారు అనమాట. గత పంచాయతీ ఎన్నికల్లో గెలిచి తాజాగా మాజీలైన సర్పంచులు ఎంతోమంది లక్షల్లో అప్పుల పాలు అధికంగా చిరిగిపోయారు. కొందరు భూములు ఇల్లు అమ్ముకున్నారు కూడా. అయినా అప్పులు తెచ్చుకోలేక చాలామంది ఒక 60 మంది దాకా ఆత్మహత్య కూడా చేస్తున్నారు. ఆస్తులను కోల్పోయి పుట్టింట్లోనే ఉండలేక భార్య పిల్లలతో వలసపోతున్నారు చాలామంది. తాజాగా సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యి కొత్త పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత లక్షల్లో పెండింగ్ ఉన్న తమ బిల్లుల గురించి పట్టించుకునే వారెవరైనా మాజీల్లో ఆందోళన వ్యక్తం అవుతుందన్నమాట. ఇప్పటికైనా బిల్లులు ఇప్పించాలని మాజీ సర్పంచులు కోరుతున్నమాట. అభివృద్ధి పనుల తాలూకు అప్పులు తీర్చేందుకు 2 ఫ్లాట్లు అమ్మానని 7 తులాల బంగారం తాకట్టు పెట్టానని రంగారెడ్డి జిల్లా ఎక్వాయిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సుగుణ అనే సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారన్నమాట. బతుకుతెరువుకు హైదరాబాద్ వెళ్ళామని భర్త సాయిలు ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటే తాను ఒక టైలర్ షాప్లో పనిచేస్తున్నానని ఈ సర్పంచ్ చెప్పారన్నమాట. అంటే రంగారెడ్డి జిల్లా ఎక్వాయిపల్లి సర్పంచ్ పరిస్థితి అనమాట. అలాగే పాలమూరు జిల్లా పూజారి తండా మాజీ అప్పులు కట్టలేక వడ్డీ కట్టడానికి కూలిపల్లికి వెళ్తున్నమాట. అక్కడ సమస్య కూడా అలాగే. అలాగే పాలమూరు జిల్లా పూజారి తండా సంబంధించిన సర్పంచ్ కూడా కూలి పనికి వెళ్తున్నారు. గద్వాల జిల్లా సుల్తాన్పూర్ మాజీ సర్పంచ్ 7 లక్షల బిల్లులు పెండింగ్లో ఉంటే గద్వాల ఫ్లాట్ నమ్మి తీర్చేశారు. గుప్పలు తిన్న మాజీ సర్పంచ్ మహాదేవి రమేష్ ఎకరం తాకట్టు పెట్టి అప్పులు తీర్చారు. పాలమూరులోని కొండపల్లి మాజీ సర్పంచ్ మహేశ్వరం ఎకరం అమ్ముకున్నారన్నమాట. చౌడూరు సర్పంచ్ వెంకటయ్య 18 లక్షల మేర బిల్లులు రాకపోవడంతో ఊరోజులు హైదరాబాద్ వెళ్ళిపోయారు. కేటిదొడ్డి మాజీ సర్పంచ్ పావని వీరేష్ 6 లక్షల మీద అప్పులు కట్టి వడ్డీలు కట్టలేక కూలిపల్లికి వెళ్తున్నారు. తాను అప్పులు తీర్చేందుకు 3.5 ఎకరాలు అమ్ముకున్నానని రంగారెడ్డి జిల్లా చిలుకమర్రి తాజా మాజీ సర్పంచ్ మాధవి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల నుంచి 70 లక్షల దాకా అప్పులు చేసిన వారు కూడా ఉన్నారన్నమాట. తనకు సర్పంచ్ పదవి అంటే ముళ్ళ కిరీటం అనిపిస్తుందని 9 రేకుల గ్రామం మాజీ సర్పంచ్ సావిత్రి బాలరాజ్ పేర్కొన్నమాట. వేతనం కూడా తక్కువే కానీ ఖర్చు మటుకు ఎక్కువ అనమాట. వేతనం 1992 ముందు సర్పంచ్ వేతనాలు ఉండేవి కావు. 1992 ముందు సర్పంచులు వేతనాలు ఉండేవి కాదంట. ఆ తర్వాత చిన్న గ్రామ పంచాయతీ సర్పంచులకు 600 చొప్పున, మేజర్ పంచాయతీ సర్పంచ్కు 1000 రూపాయలు చొప్పున, రాష్ట్రం ఏర్పడ్డాక 2015 వేతనాన్ని 5,000 చేశారు. 2021లో 6,500 చేశారు. గతంలో ఈ వేతనంతో సర్పంచ్ ఖర్చులైనా వెళ్ళేవి. ఇప్పుడు ఎన్నికలకి లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంది. అన్నీ తెలిసి ఆస్తులు అమ్ముకున్న సర్పంచ్గా గెలిచేందుకు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురానికి చెందిన మాజీ సర్పంచ్ పాల వెంకటరెడ్డి ఊళ్ళో అభివృద్ధి పనుల కోసం భారీగా అప్పులు చేశారు. ప్రభుత్వం నుంచి 40 లక్షల మేర బకాయి రాకపోవడంతో అప్పులు తీర్చలేందుకు తన 5 ఎకరాలు అమ్ముకున్నారు.
ఇదే మండలం మర్లపాడు మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి 20 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది. అప్పుడు తీర్చింది వేణుగోపాల్ 2 ఎకరాలు అమ్ముకుని సత్తుపల్లి వచ్చి వాటర్ బాటిల్ వ్యాపారం చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చెట్టతిమ్మాయపల్లి సర్పంచ్గా పనిచేస్తున్న స్వాతి అప్పుల పాలే కూలి పనులకు వెళ్తున్నారు. మహబూబ్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ మాజీ సాయి కుమార్ 30 లక్షల మేర అప్పులు చేసి గ్రామ పంచాయతీ భవనం సీసీ రోడ్లు నిర్మించారు. బిల్లులు రాక కొత్తగా కట్టుకున్న ఇల్లు, కారు అమ్ముకుని అప్పులు తీర్చేసి ఒక అద్దెంట్లో ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడెం చెందిన నరసింహులు గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. భార్య రేణుక సర్పంచ్గా ఎన్నికయ్యాక ఆ ఉద్యోగం వదిలేశారన్నమాట. 5 ఏళ్ళు అప్పులు చేసి ఊళ్ళో అభివృద్ధి పనులు చేయించారు. అప్పులు తీర్చేందుకు ఎకరం పొలం కూడా విక్రయించారు. గతంలో గద్వాలలో సోంపురం మాజీ తిక్కన్న 100 గొర్రెలను అమ్మేసి అప్పులు తీర్చారన్నమాట. అలాగే నీలిబాయి అని మాజీ సర్పంచ్ అన్నమాట. బద్లాపూర్ తండా రంగారెడ్డి జిల్లాకి గ్రామంలో అభివృద్ధి పనులు చేయించడానికి 40 లక్షల వరకు అప్పులు పాలయ్యారన్నమాట. 25 లక్షల మేర బిల్లులు రావాల్సి ఉంది. అవి వస్తే ఆశిస్తే లోపే బాధ్యత దీపాల్సి వచ్చిందని, 6 ఎకరాలు అమ్మితే 10 లక్షలు వచ్చాయని, తాండూరు 200 గజాలు అమ్మితే మరో 15 లక్షలు వచ్చాయని, కొంతమేర అప్పులు తెచ్చి కుటుంబంతో కలిసి హైదరాబాద్ పోయామని, భర్త ఇప్పుడు కూలి పనులకు వెళ్తున్నారని చెప్పునమాట ఈ బల్లాపూర్ తండా సర్పంచ్ అనమాట. అలాగే మాజీ సర్పంచ్ చిల్లకుమారి గ్రామం రంగారెడ్డి జిల్లా చెప్తుంటే, స్థాయికి మించి అప్పులు చేసి 10 లక్షలతో పాఠశాల భవనం నిర్మించామని, సీసీ రోడ్లు, గుళ్ళు, గోపురాల నిర్మాణం కోసం లక్షలు ఖర్చు చేసామని, అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి తప్ప బిల్లు రాలేదని, 3.5 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చామని, 20 లక్షల బిల్లులు రావాల్సి ఉందని, అవి వస్తే అప్పుల కిందకు జమ అవుతాయని, ఇక జన్మల సర్పంచ్ పదవికి పోటీ చేయని చెప్తున్నమాట. అలాగే రంగారెడ్డి జిల్లా మడ్గుల్ మండలం కాళీగూడెం షేక్ అజారుద్దీన్ సర్పంచ్గా ఏకగ్రీవం ఎన్నికనమాట. ఏకగ్రీవ పంచాయతీ ప్రభుత్వ ప్రోత్సాహక నిధుల కింద 15 లక్షలు ప్రకటించిన గ్రామాల అభివృద్ధి చేసుకుని ఆయన భావించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. నిధులు విడుదల కాకపోగా పనుల్లో విషయంలో అధికారుల ఒత్తిడి పెరిగింది. అప్పుడు తీర్చేందుకు భార్య వెండి కడియాలు తాకట్టు పెట్టడంతో ఆలుమగల మధ్య గొడవలు జరిగింది. మనస్తాపంతో అజరుద్దీన్ 2020 నవంబర్ 12 ఆత్మహత్య చేసుకున్నమాట. ఇలాగ బిల్లులు రాకుండా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాగా సర్పంచ్లు 60 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన విషయాలు అన్నమాట. సర్పంచ్ పదవి కావాలని చాలామంది అనుకుంటారు, కానీ సర్పంచ్ పదవిలో కష్టాలు కూడా ఇలాగ ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.